ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైతే ఇరాన్కి అండగా హిజ్బుల్లా, హమాస్, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వస్తాయి. రష్యా, చైనా ఏమన్నా తెర వెనకాల చైనా సపోర్ట్ చేస్తుంది, రష్యానేమో ఆయుధాలు అట్లాంటి సపోర్ట్ చేస్తుంది, కానీ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనదు. అట్లాగే ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రారంభించిన తర్వాత అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు ఆయుధాలు సమకూరుస్తాయి, తగినటువంటి టెక్నికల్ సపోర్ట్ చేస్తాయి తప్పించి నేరుగా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనం. అదే సందర్భంలో ఒకవేళ ఇజ్రాయెల్ మీదకి అటాక్ చేస్తుండే మిస్సైల్స్ కానీ లేకపోతే ఇతరత్ర హైపర్సోనిక్ వెపన్స్ కానీ ఏమైనా వాడుతుంటే వాటిని దారిలో ధ్వంసం చేసే విషయంలో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. అంతేగాని ఇరాన్ మీద యుద్ధానికి సిద్ధపడలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఫ్రాన్స్తో పాటుగా బ్రిటన్ విదేశాంగ మంత్రులతో మాట్లాడి అవసరమైతే మీరు సపోర్ట్ కాదు, ప్రత్యక్షంగా మాతో కలిసి కూటమిగా యుద్ధానికి రండి, అవతల 5 కలిసి చేస్తున్నారు, 5+1+1 7 చేస్తున్నట్టు యుద్ధం, దాన్ని అర్థం చేసుకోండి అని అడుగుతున్నారు.